శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎస్ 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 స్వరమెత్తి పాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి నోరు, every tongue shall confess. Raise your voice unto God. యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే. శ్రీమంతుడావే సర్వాధిపతివే నా సర్వం నీకించితివే. సర్వాధిపతివే సర్వాధిపతి నీ సర్వం నాకించితివే. రెండు చేతులకి ప్రభునకే నా యేసు ప్రభునకే. ఎస్ 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. Hallelujah.
ఓ థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్. వేవేల మంది పరిశుద్ధులలో 24 మంది పెద్దలతో కెరూబులతో సెరాఫులతో దేవదూతలతో నిత్యము ఆరాధించబడుతున్న తండ్రి, మహిమ ఘనత ప్రభావము మీకే చెల్లును గాక ప్రభువా. May the glory, might, power, dominion belongs to you, Lord. Thank you, Lord. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ఓకే, ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. ఆది కాండం 14వ అధ్యాయం, జెనసిస్ 14. ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనము బైబిల్లోని ధ్యానిద్దాం. ఆది కాండం 14వ అధ్యాయం, జెనసిస్ 14:18 to 20. మరియు షాలేము రాజైన ఆ మెల్కీసెదెకు ఆ. రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. చాలమ్మా. చూడండి, ఇక్కడ మెల్కిసెడేకు అనే ఒక యాజకుడు గురించి, రాజు గురించి మనం వింటూ ఉన్నాం. ఈ మెల్కిసెడేకు అన్న పదం, ఈ మెల్కిసెడేకు ఎవరు అంటే, ఆయనకి ముందు ఏమి లేదు, ముందు తరాలు ఏమి రాయబడలేదు, దాని తర్వాత తరాలు కూడా ఏం రాయబడలేదు. దేర్ వాజ్ నథింగ్ బిఫోర్ హిమ్, దేర్ వాజ్ నథింగ్ ఆఫ్టర్ హిమ్. అయితే మనం హీబ్రూలకు రాసిన లేఖలో కూడా వెళ్తాం, అప్పుడు వాక్యం కొంచెం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మెల్కీసెడేకు ఇక్కడ మనకి రాయబడింది ఆది కాండంలో 110వ కీర్తనలో మెల్కీసెడేకు గురించి రాయబడింది. అలాగే హీబ్రూలకు రాసిన లేఖ 7వ అధ్యాయంలో మెల్కీసెడేకు గురించి రాయబడింది. ఇక్కడ మెల్కీసెడేకు అబ్రహాము దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఏ సమయంలో అబ్రహాము దగ్గరికి మెల్కీసెడేకు వస్తున్నాడు అంటే, అబ్రహాము అప్పుడే ఒక యుద్ధాన్ని చేస్తున్నాడు. లోతుని, అక్కడున్న రాజులు అందరూ కూడా లోతుని ఆ యొక్క వాళ్ళ వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము 318 మంది మంచి యవనస్తులను తీసుకొని వెళ్ళి, మంచి శూరులను తీసుకొని వెళ్ళి ఆ యుద్ధాన్ని పోరాడి అందరినీ కూడా సురక్షితంగా అబ్రహాము తీసుకొని వస్తున్నాడు. అది మొట్టమొదటి యుద్ధము అబ్రహాము చేసింది లోతు కోసం. యుద్ధము చేసిన తర్వాత అబ్రహాము ఒకవైపు నేను గెలిచానన్న గర్వంలో ఉండుంటాడు. 2, అబ్రహాము ఆ యుద్ధము చేసి బాగా అలసిపోయి ఉంటాడు. సో అలసిపోయిన అబ్రహాము దగ్గరికి, గెలిచిన ఆనందంలో ఉన్న అబ్రహాము దగ్గరికి ఇంకోవైపు, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలుగా, అప్పటికే అబ్రహాముకి ఈ 85 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి పిల్లల కోసం వెయిట్ చేస్తున్న అబ్రహాము, నిరాశలో నిస్పృహలో ఉన్న అబ్రహాము దగ్గరికి మెల్కీసెడేకు వస్తూ ఉన్నాడు. వచ్చి 2 ఆయనకి ఇస్తూ ఉన్నాడండి. చాలామంది ఎందుకు నేను చర్చ్కి వెళ్ళాలి ప్రతి ఆదివారం అన్నొక ప్రశ్న. సో ఎందుకు వెళ్ళాలి అంటే, ఆది కాండము నుంచి కూడా దేవుడు ఒక నియమాన్ని పెడుతూ వచ్చాడు. వాక్యం చూద్దాం. ఆ మెల్కీసెడేకు వచ్చి అబ్రహాంకి ఏమి ఇచ్చాడో అక్కడ రాయబడింది. 16వ వచనం చూద్దాం మరొకసారి.
18వ వచనం చూద్దాం. ఎస్. మరియు షాలేము రాజైన మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. ఏం చేశాడండి? ఓ రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు. ఈ రొట్టె ద్రాక్ష రసము నూతన నిబంధనలో మనకు చాలా స్పష్టంగా తెలుసు. నూతన నిబంధనలో అది ప్రభు రక్తముగా, ప్రభు యొక్క శరీరంగా మనము ప్రతి ఆదివారం మనం పాలు పంచుకుంటాం. యేసు ప్రభు కూడా ఈ యొక్క యాజకత్వం గురించి మాట్లాడుతూ, నేను లేవి గోత్రంలో నుంచి రాలేదు, మెల్కీసెదెకు గోత్రంలో నుంచి వచ్చానని చెప్తున్నాడు. I have not come in the order of the Levi, I have come in the order of Melchizedek. మనకి మెల్కీసెదెకు చూడండి, ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసము చాలా బలహీనంగా ఉన్న అబ్రహాము దగ్గరికి వస్తూ ఉన్నాడు. సంతోషంలో ఉన్న అబ్రహాము దగ్గరికి వస్తూ ఉన్నాడు. నిరాశలో, నిస్పృహలో ఉన్న అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు వస్తూ ఉన్నాడు. అప్పటి వరకు అబ్రహాము నా జీవితం ఏమైపోతుందో, ఎలా ఉండబోతుందో అని ఆందోళనలో అబ్రహాం దగ్గరికి వస్తూ ఉన్నాడు. సో దేవుడు మొట్టమొదటిగా ఆయన శారీరక అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. మామూలుగా చెప్పండి, ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఏం చెప్తారో తెలుసా? ఉపవాసం చేసి ప్రార్థన చేయండి, మీ యొక్క సమస్యలు తీరుతాయని చెప్తాం. హల్లెలూయా. కానీ మెల్కీసెదెకు వచ్చి ఆ ద్రాక్ష రసాన రొట్టెనిచ్చి ఆయన శారీరకంగా అలసిపోయిన అబ్రహాంకి భోజనాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఏలియా ప్రవక్త బాగా అలసిపోతాడు. హి వాస్ టైర్డ్. అహాబు, యెజబెలు ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిగెడతా ఉంటాడు, పరిగెట్టి అలసిపోతాడు. అలసిపోయిన అబ్రహాముకి దేవుడు ఏం చేస్తాడంటే తన దేవతని పంపించి ఆహారాన్ని ఇస్తాడు. ఆయన శారీరక ఆ యొక్క అలసటను తీర్చడానికి యావే దేవుడు ఆయన ఒక దేవతను పంపించి ఆ యొక్క శారీరక ఆహారాన్ని ఇవ్వడం మనం చూస్తాం. సో ద ఫస్ట్ నీడ్ గాడ్ లుక్స్ అట్ ఈజ్ our physical needs. మన శారీరకంగా మనం మంచిగా ఉంటేనే, మనము సమాజంలో మనము ఆర్థికంగా మంచిగా ఉంటేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుడికి తెలుసు. అటు తర్వాత ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకి కనువిప్పు కలిగిస్తున్నాడు. అయ్యా, నువ్వు యుద్ధంలో గెలిచావు. సో నువ్వు యుద్ధంలో గెలిచినందుకు నీవు ఆ మహిమని తీసుకోవడానికి లేదు, కానీ ఆ యుద్ధములో 318 మందితో మాత్రమే గెలిపించిన దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అంటే అక్కడ రెండు విషయాలు మెల్కీసెదెకు అబ్రహాముకు నేర్పిస్తున్నాడు. ఒకటి, నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. రెండు, అన్ని విషయాల్లో నీ దేవుణ్ణి నువ్వు మహిమపరిచేవాడిగా ఉండాలి, నీ దేవుణ్ణి నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ 2 వచనాల్లో హీస్ టీచింగ్ ద ప్రేయర్. వాక్యం చూద్దాం, 19వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి. చాలా చూడండి, ఒకవైపు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు, రెండో వైపు దేవుని స్తుతించమని అబ్రహాముకి నేర్పిస్తూ ఉన్నాడు. సో ఆల్వేస్ మనము ఆశీర్వాదం రావాలి అంటే మనము యథార్థంగా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. చాలామంది మాకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలి అంటారు, మేము ఆశీర్వదించబడాలి అంటాడు. అంటే దేవుడు యాజ్ అ హోల్గా చూస్తాడు. మనము ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి, మనం ఈ లోకపరంగా ఆశీర్వదించబడాలి, నువ్వు శారీరకంగా ఆశీర్వదించబడాలి. యూ షుడ్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఉదాహరణకి దేవుడు యేసు ప్రభు ఆ యొక్క
కొండ మీద ప్రసంగం చెప్పాడు 3 రోజులు. ఈ 3 రోజులు కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత వాళ్ళందరూ అలసిపోయారు. అలసిపోయిన వాళ్ళందరి వైపు చూస్తున్నాడు. హీ లుక్డ్ ఎట్ దెమ్ విత్ కంపాషన్. వాళ్ళందరి వైపు చాలా కనికరముతో యేసు ప్రభు చూశాడని బైబిల్లో చూస్తున్నాం. ఆ కనికరంతో వాళ్ళు చూసి అంటున్నాడు వీళ్ళకి ఏమైనా ఇవ్వండి, ఆకలి కొని ఉన్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇంతమందికి అన్నం పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు ప్రభువా, పంపించేద్దాం. మనం ఆత్మీయ ఆహారం పెట్టాం కదా, 3 రోజులు వాక్యం చెప్పాం కదా, 3 రోజులు ప్రార్థన చేశాం కదా, ఇక చాలు పంపించేద్దాం. ఎందుకంటే చాలా డబ్బు అవసరము వీళ్ళకి అన్నం పెట్టాలంటే, వీళ్ళకి ఆహారం పెట్టాలి అంటే. బట్ యేసు ప్రభు వాళ్ళ ఆత్మీయ అవసరాన్ని ఆత్మీయంగా బలపరిచిన యేసు ప్రభు వాళ్ళని శారీరకంగా కూడా బలపరచాలి అని చెప్పి 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చిన ఒక అబ్బాయి దగ్గరికి తీసుకొని ఆ రొట్టెలని ఆ చేపలని పైకెత్తి ఆశీర్వదించి అది 5,000 మందికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. సరే, ఇది వాక్యంలో నేర్చుకుంటున్నామంటే నీ ఆత్మీయ ఎదుగుదల పట్ల దేవుడు ఎంత పట్టుదలతో ఎంత ఆతృత కలిగి ఉన్నాడో అంతే ఆతృత నీ యొక్క శారీరక అవసరాల పట్ల కూడా దేవుడు కలిగి ఉన్నాడు. He cares even for your physical needs, not only your spiritual needs. కానీ అది ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎప్పుడు నువ్వు ఆశీర్వాదంలోకి సంపూర్ణంగా వస్తాం? ఎప్పుడు ఆశీర్వాదం సంపూర్ణంగా వస్తాము అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సంపూర్ణంగా వస్తామంటే ఎప్పుడైతే మెల్కీసెదెకు ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించాడో, అబ్రహాము దాని బదులుగా ఏం చేశాడంటే, మొట్టమొదటిసారి అబ్రహాంకి ధర్మశాస్త్రం తెలియదు, అబ్రహాంకి ఆ లేవి గోత్రం యాజకులు లేరు, ఎవరు లేరు. అలాంటి టైంలో మొట్టమొదటిసారిగా 10వ భాగము అనేది ఏదైనా మనం చూస్తున్నాం బైబిల్లో, మొట్టమొదటిసారి చదువుతున్నామంటే అది అబ్రహాము ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆయనకు ఆశీర్వాదానికి ప్రతిఫలముగా అబ్రహాము కృతజ్ఞతతో 10వ భాగాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నాడు. చదువుదాం, వాక్యం చూద్దాం. 20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. He gave 1/10 of his all possessions. అయితే అక్కడున్న ఆ ఓడిపోయిన రాజు ఏమంటాడంటే, అయ్యా నా మనుషులను వదిలిపెట్టు, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొని పో అంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఆయన తీసుకుంటే మామూలుగా బాగా ధనవంతుడు అయిపోతాడు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు నన్ను ధనవంతుడుగా చేయగలుగుతాడు. నీ వస్తువులను తీసుకుంటే, నువ్వు బయటికి వెళ్ళి నా వస్తువులు తీసుకున్నాడు కనుక నా అబ్రహాము ధనవంతుడయ్యాడని నువ్వు బయట చెప్పుకోకూడదు. నా దేవుడు నన్ను ధనవంతుడు చేశాడని, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని అందరూ చెప్పుకోవాలి. అబ్రహాం అదే అంటున్నాడండి. కిందికెళ్ళి మనము వాక్యాన్ని చూద్దాం. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో అనగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. సో అబ్రహాం ఏమంటున్నాడంటే, అయ్యా నీ ఆస్తిలో నాకు ఏది నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ గాడ్ హూ షుడ్ బ్లెస్ మీ, ఇట్ ఈస్ గాడ్ హూ షుడ్ మేక్ మీ రిచ్. దేవుడు నన్ను ధనవంతుడుగా చేయాలి. హల్లెలూయా. కానీ చాలామంది క్రైస్తవులకి అర్థం కాని ప్రిన్సిపల్ ఏంటంటే, ఆత్మీయతతో పాటు మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి.
అబ్రహాము తనకున్న 10వ పాలుని ఏమీ తెలియకున్న కృతజ్ఞతతో దేవుడికి ఇవ్వడం ఆరంభించాడు. దాన్నే యాకోబు పాటించాడు. అటు తర్వాత మోషే వచ్చి లేవి గోత్రంని ఒకటి సృష్టించి ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రం, ఈ లేవీలందరూ కూడా దేవుడికి సేవ చేస్తూ వచ్చారు. ఆ లేవి వాళ్ళందరికీ కూడా మీరు 10వ భాగం ఆ లేవి గోత్రానికి చెందుతుంది అని చెప్పాడు. సో పాత నిబంధన అంతా కూడా 10వ భాగం అని నడిచింది. ఈ 10వ భాగం గురించి మాట్లాడితే చాలామంది కోపం వస్తుంది. అయితే నేను కూడా 10వ భాగం గురించి మాట్లాడను. ఐ ఆల్సో డోంట్ స్పీక్ అబౌట్ 1/10. కానీ మరి నూతన నిబంధనలో 10వ భాగం ఉందా? చాలా కాంట్రవర్సీ టాపిక్. ఎవరైనా నా వీడియో చూస్తే నాకు ఖచ్చితంగా 3-4 ఫోన్ చేసి అడుగుతారు, అన్న అట్లా చెప్పకండి అని. హల్లెలూయా. సో నూతన నిబంధనలో 10వ భాగం గురించి ఉందా? మీ సమాధానం ఏంటి? ఉందా లేదా? హల్లెలూయా. కొంతమంది ఉందని, కొంతమంది లేదని. 10వ భాగం గురించి నూతన నిబంధనలో ఎక్కడ రాయబడలేదు. బట్ 10వ భాగంలో నూతన నిబంధనలో ఒక విషయం గురించి రాయబడది. ఔదార్యత్వం గురించి రాయబడది. ఇట్ స్పీక్స్ అబౌట్ జెనరాసిటీ. ఔదార్యత్వం అంటాం. వాక్యాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అమ్మా నాకు రావాల్సిన వర్డ్ రాలేదు, మళ్ళీ చదవండి. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఓకే, కైండ్నెస్. దయాలత్వం అంటే కైండ్నెస్ కదా. చదవండి. మంచితనము, విశ్వాసము, సాత్వికము. మంచితనం అనేది మంచితనము, జెనరాసిటీని మన తెలుగు భాషలో ఏమంటారు? మంచితనంగా మార్చేశారు. ఇంగ్లీష్లో మనం చూస్తే చూడండి, చాలా చక్కగా నా వర్షన్లో బైబిల్లో ఏముందంటే, మంచితనము అనే ప్లేస్లో జెనరాసిటీ, ఔదార్యత్వము అని ఉంది. జెనరాసిటీ అంటే ఏంటో తెలుసా అండి? ఔదార్యత్వం. ఒక వ్యక్తి ఒక చాలా దూరంగా ఆలోచించి దేవుడు ఏం చేస్తాడంటే, మా మనిషి ఏం చేస్తాడంటే ఇంకొకడిని ఆదుకుంటాడు. నన్ను దేవుడు దీవించాడు, నేను ఇంకొకడికి దీవెనకరంగా మారుతాను. ఈ జెనరాసిటీ, ఔదార్యత్వము ఏంటంటే, మనము చాలాసార్లు దేవుడు 2 ఆజ్ఞలు మనకు చెప్పాడు. ఒకటి, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నువ్వు ఆరాధింతుగాక, నీ పొరుగు వారిని నీవలే ప్రేమింతుగాక. కానీ ఈ 2వ ఆజ్ఞకు వచ్చేసరికి మనం స్వార్థపరులుగా ఉన్నాం. మదర్ తెరీసా గారిది ఒక వీడియో చూశాను నిన్న యూట్యూబ్లో. ఆమెకి ఒకరోజు ఒక ఫోన్ వచ్చిందంట అండి. ఏమని ఫోన్ వచ్చిందంట? ఒక హైందవురాలు ఫోన్ చేసిందంట. అమ్మా, నా ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నారు. 1 వారం అయిందమ్మా మేము సరిగా అన్నం తిని. సో మాకేదన్నా ఆహారం ఉంటే తీసుకొని రండి అని ఈ హైందవురాలు మదర్ తెరీసా గారికి ఫోన్ చేశారంట. మదర్ తెరీసా గారు వెంటనే ఆ ఫోన్ రాగానే వెంటనే అన్ని సమకూర్చుకొని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళిందంట. వెంటనే ఆమె ఏం చేస్తుంటే, ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, హైందవురాలు ఏం చేస్తుందంటే, ఆమె తెచ్చిన సరుకుల్లో సగభాగాన్ని వేరు చేసిందంట. ఈ సగభాగాన్ని వేరు చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిందంట. ఈ మదర్ తెరీసా గారు ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా మొత్తము నీకోసమే తెచ్చాను, దీన్ని సగంగా ఎందుకు విడదీశావు అని అడిగితే ఆమె చెప్పిందంట, నా పక్కన ఇంకొక ముస్లిం ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు కూడా మాలాగే కొన్ని రోజులుగా ఆహారం తినలేదు,
సో నాకు వచ్చిన దాంట్లో నేను సగభాగాన్ని వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పిందంట. ఆమె సఫరింగ్లో ఉంది, ఆమె బాధలో ఉంది, ఆమె ఒక వారంగా అన్నం తినకుండా కుటుంబము సఫర్ అవుతుంది. కానీ నాలాగా సఫర్ అయ్యేవాడిని ఇంకొకరిని ఆదుకోవడమే ఔదార్యత్వము. దట్ ఈస్ జెనరాసిటీ. కానీ మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామంటే, మనం బాగున్నాం కదా, మన కుటుంబం బాగుంది కదా, మనం అన్నిట్లో కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా నాకున్న దాంట్లో ఇంకా కంఫర్ట్ లెవెల్కి వెళ్ళాలని మనం ఆలోచిస్తాం. కానీ ఔదార్యత్వం గల మనిషి నాకున్న దాంట్లో లేని వారికి నేను నా చేయూతని ఇవ్వాలని ఆలోచిస్తాడు. మనకు ప్రతి సెకండ్ సాటర్డే మన టీం వెళ్ళి అక్కడ వాళ్ళకి సాయం చేస్తున్నాం. నేను మామూలుగా డబ్బుల గురించి మాట్లాడను, కానీ వీళ్ళ విషయానికి ఒకసారి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాను. ఆ అనౌన్స్మెంట్కి నాకు సరిగా రెస్పాన్స్ రావట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు వెళ్ళి ఫోటోలు పెడతారు గ్రూప్లో. మనం వెళ్ళలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం, కొంతమంది కమిటెడ్గా వెళ్తున్నారు. సో మనం ఏం చేయాలి? మన బాధ్యతగా మీరు చెప్పాలి. ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సహించాలి. హల్లెలూయా. మనము ఎప్పుడైనా ఒక లైక్ని కొడతాం, లేకపోతే మనము ఇవన్నీ కూడా వాట్సాప్లో లేమా అంటే ఎప్పుడు వాట్సాప్లో ఉంటాం మనం. సో వాళ్ళని ప్రోత్సహించటం, అట్లీస్ట్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని మనం కొన్ని ఎంకరేజింగ్ పదాలు ఇస్తే, ఎంకరేజింగ్ మాటలు మనం చెప్పగలిగితే వాళ్ళు ఇంకా చేయాలనే ఆశ, ఆతృత ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎంకరేజింగ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. హల్లెలూయా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్. ఎందుకు అంటే మనం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. ఎవరికి చేస్తున్నారు వాళ్ళు? యేసుప్రభు ఏమన్నా తెలుసా? నాకంటే అల్పులైన వారికి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే అన్నాడు. హల్లెలూయా. సో జెనరాసిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. నేను 1/10 గురించి మాట్లాడలేదు, ఔదార్యత్వం గురించి మాట్లాడుతున్నాను. జెనరాసిటీ ఏంటి అంటే నీ యొక్క అవసరాలను తీసుకుంటా. అందుకే క్రిస్టియన్స్ ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో బ్లెస్ కారు. ఎందుకు అంటే చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు, బ్రదర్ డబ్బులు ఇస్తేనే దేవుడు దీవిస్తాడా? డబ్బులు ఇస్తేనే దేవుడు దీవిస్తాడని ఎక్కడ చెప్పలేదు. కానీ దేవుడు ఒక్కటి అన్నాడు, స్వార్థపరులుగా ఉండకండి. డు నాట్ బి సెల్ఫిష్ పీపుల్. నీ కలిగిన దాంట్లో అవసరతలో ఉన్న వారికి మనం చేయటం. యేసుప్రభు అదే చేశాడు. ఒక వాక్యం మాత్రమే చెప్పలేదు యేసుప్రభు. ఆ రోజు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు వాక్యం చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. యేసుప్రభు ఏం చేశాడు? వాళ్ళ శారీరక అవసరాలను కూడా యేసుప్రభు చేశాడు. మరి ఆ శారీరక అవసరాలు యేసుప్రభు ఎలా తీర్చగలిగాడంటే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, అయ్యా నా కోసం తెచ్చుకున్నాను, 2 చేపలు తెచ్చుకున్నాను, 5 రొట్టెలు తెచ్చుకున్నాను. ఒకవేళ ఆ వ్యక్తి, ఆ చిన్న అబ్బాయి, అమ్మా నేను కూడా 3 రోజులు ఆకలితో ఉన్నాను, ఈ 2 చేపలు 5 రొట్టెలు నేనే తింటాను, వీళ్ళ యేసుప్రభుకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళ అని చెప్పి, ఒకవేళ ఆ అబ్బాయి స్వార్థపూరితంగా ఆ రోజు ఆలోచించుంటే ఆ 5,000 మందికి ఆ రోజు ఆహారం వచ్చేది కాదు. దే వుడ్ నాట్ రిసీవ్డ్ ఫుడ్. ఆ అబ్బాయి నిస్వార్థంగా ఆలోచించాడు, ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. వాక్యాన్ని చూద్దామండి, దయచేసి వాక్యాన్ని చూద్దాం. మన మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఎస్. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని చూడండి, మొదట ఏం చేశాడంటే ఈ అబ్బాయి 5 రొట్టెలని 2 చేపలు ఎవరికిచ్చాడు? యేసు ప్రభు చేతిలో పెట్టాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభు చేతిలో ఏది పెట్టినా
అది ఇతరులకి దీవెనకర, అది దట్ విల్ బి మల్టిప్లైడ్. హల్లెలూయా. నువ్వు దేవుడి రాజ్యంలో ఏం చేసినా, అది సేవ కావచ్చు, నీ వనరులు కావచ్చు, నీ తలాంతు కావచ్చు, అది ఏది చేసినా దేవుడు అది మల్టిప్లై చేస్తాడు. ఒక పరిచర్య చేస్తే ఆ పరిచర్యను విస్తరిస్తాడు. మనం ఏం చేసినా దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు, విస్తరింపజేస్తాడు. బికాస్ హిస్ హ్యాండ్స్ ఆర్ బ్లెస్సెడ్. హల్లెలూయా. మొదట ఆయన చేతిలో పెట్టాడు. ఎస్. నెక్స్ట్ ఏం చేశాడు? ఎస్. పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, చూడండి, ఆ 2 చేపలని 5 రొట్టెలని ఆకాశం వైపు ఎత్తి హీ బ్లెస్డ్ ఇట్. నేను చెప్పాను, ఏదైతే యేసు ప్రభు చేతిలో మనం పెడతామో అది ఆశీర్వదిస్తాడు, అది ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే ఆశీర్వదించబడుతుందో అది మల్టిప్లై అవుతుంది. ఆశీర్వదించి ఏం చేశాడు? దాన్ని విరిచాడు. ఏం చేశాడు? దాని తర్వాత చదవనమ్మా. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, ఆ రొట్టెను విరిచి శిష్యులకిచ్చెను. ఆ రొట్టెను విరిచి శిష్యులకి ఇచ్చెను. మనం మెల్కీసెదెకు దగ్గర చదువుతున్నాము, ద్రాక్ష రసాన్ని, రొట్టెని తీసుకొని వచ్చాడు. ఇక్కడ కూడా ఆయన చేతిలో పెట్టి ఆ రొట్టెని విరుచుతూ ఉన్నాడు. నిజంగా ఎవరు నిజంగా ఔదార్యత్వం కలిగి ఉంటారు తెలుసా అండి? ఎవరు ఔదార్యత్వంతో, హూ ఆర్ జనరస్ పీపుల్, యు నో, ఎవరు జనరస్, రిచ్ పీపుల్ విల్ నెవర్ బి జనరస్. ధనవంతులు ఎప్పుడూ ఔదార్యత్వం కలిగి ఉండరు, జనరాసిటీ కలిగి ఉండడు. అందుకే యేసుప్రభు అంటాడు, సూది బెజ్జములో నుంచి ఒంటైనా వెళ్తుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళుట చాలా కష్టమైన పని అన్నాడు. యు నో వై? రిచ్ పీపుల్ విల్ నెవర్ బి జనరస్. మరి ఎవరు జనరస్గా ఉండగలుగుతారు? యేసుప్రభు ఆ రొట్టెని తీసి విరిచాడు అనే మాటను చూస్తున్నాం. ఎవరైతే నిజంగా ఆ భయంకరమైన శ్రమ గుండా వెళ్తారో, ఆ భయంకరమైన బాధ గుండా వెళ్తారో, ఎవరైతే నిరుత్సాహం కూడా నిస్పృహగా వెళ్తారో, ఎవరైతే నిజంగా ఆకలి గుండా వెళ్తారో, ఎవరైతే ఆ ఆర్థిక సమస్యలు గుండా వెళ్తారో, వాళ్ళు ఇంకొకరు సమస్యలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు. సో వెన్ గాడ్ బ్రేక్స్ యూ in certain areas, then only you will understand the need of other person. నేను దేవుడు ఎప్పుడైతే విరగొడతాడో అక్కడే నీకు అర్థమవుతుంది, ఎస్, నేను ఈ శ్రమలో ఉన్నప్పుడు నాకెవరు సాయం చేయలేదు, బట్ నేను సమృద్ధిగా ఉన్నాను, ఆయన శ్రమలో ఉన్నాడు, సో నేను ఆదుకుంటాను అన్న ఆలోచన, అన్న మంచి హృదయము నీకు కలుగుతుంది. అందుకే నేను నిరుత్సాహం గుండా దేవుడు పంపిస్తాడు, నిస్పృహలు కూడా దేవుడు పంపిస్తాడు, శ్రమలు కూడా దేవుడు పంపిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు కూడా దేవుడు నీకు అనుమతిస్తాడు. సో దట్ యు మే బ్రేక్ ఫ్రమ్ దట్ సెల్ఫిష్నెస్. ఆ స్వార్థం నుంచి నువ్వు బయటకు వచ్చి ఇంకొకరి గురించి నువ్వు ఆలోచించే స్థాయికి, స్థితికి దేవుడు నేను తీసుకొస్తాడు. దెన్ యూ విల్ నో ద పెయిన్ ఆఫ్ అదర్ పీపుల్. ఇంకొకరి బాధ నీకు అర్థమవుతుంది. ఒక చెయ్యి, మనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఈ 2 చేతుల విలువ మనకు తెలియదు. ఒక చెయ్యి లేకపోతే నీ చేతుల విలువ నీకు తెలుస్తుంది. నీకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 కళ్ళ విలువ తెలియదు. నీ కళ్ళు లేకపోతే ఆ కళ్ళ విలువ మనకు తెలుస్తుంది. హల్లెలూయా. సో God breaks you to come out of that selfish nature. నేను, నా కుటుంబము, నా డబ్బు, నా ఆస్తి, నా జీతము నాది. బట్ యజమాని ఎవరో తెలుసా అండి? ప్రపంచానికి, నీకు, నాకు కలిగి సమస్తానికి యజమాని తెలుసా? కీర్తన 24 మొదటి వచనం ఏం చెప్తుందంట? The earth and everything belongs to the Lord. ఈ భూమిలో ఉన్న సమస్తము అంతా కూడా దేవుడికి చెందింది అని చెప్తాడు. వాక్యం చూద్దాం, 24 వచనాన్ని చూద్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే.
ఏందంట? యెహోవా. ఈ భూమి అంతా యెహోవాదే. మీరు నేను కూడా కాదు, మీరు నేను కూడా యెహోవాకు చెందిన వారమే. ఎర్త్ బిలాంగ్స్ టు లార్డ్ అండ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ బిలాంగ్ టు ద లార్డ్. అంటే దెర్ ఇస్ నథింగ్ దట్ వి ఎర్న్. ప్రభు, నా 10 ఎకరాల పొలము అది కూడా దేవుడిదే. ప్రభు, నా ఇల్లు అది కూడా దేవుడే. ఆ గృహప్రవేశం అప్పుడు మాత్రం ఒక మాట అంటామమ్మ, దేవుడిచ్చింది, దేవుడిచ్చాడు, దేవుడు చేశాడు. దాని తర్వాత ఇంకెవరు చూపించినా ఇది నా ఇల్లు తెలుసా, నేను కట్టాను, చాలా కష్టపడి కట్టాను. హల్లెలూయా. నథింగ్ బిలాంగ్స్ టు అస్ అండ్ నథింగ్ వీ విల్ టేక్. ఏది తీసుకోపోం చెప్తున్నాను, నథింగ్ వీ విల్ టేక్. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద లార్డ్ అనే మైండ్ సెట్ని మనకుంటే అప్పుడే మనం దీవించబడతాం. చెరువుల్లో, మన చెరువు ఉంటుంది ఊర్లలో, ఇప్పుడు హైడ్రా ఎక్కువ వింటున్నాం మనం. హైడ్రా వింటే చెరువులు గుర్తుకొస్తున్నాయి మనకి. హల్లెలూయా. సో చెరువులో స్టాగ్నెంట్ వాటర్ ఉందనుకోండి, నీళ్ళు నిలిచిపోయాయి అనుకోండి కొన్ని సంవత్సరాలుగా, ఏమవుతుంది? ఆ నీళ్ళు తాగడానికి పనికిరాదు, ఆ నీళ్ళు చేపలు పెరగడానికి పనికిరాదు. ఆ నీళ్ళు ఆ ప్రదేశానికి ఒక శాపంగా మారుతుంది. ఎందుకంటే దోమలు, వాసన అన్నీ వస్తాయి. కానీ అదే చెరువుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఒకవైపు వెళ్తూ ఉన్నాయి అంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఉన్నప్పుడు ఆ చెరువు అందరికీ ఉపయోగపడుతుంది. మన క్రైస్తవ జీవితంలో కూడా ఇన్ఫ్లో ఉండాలా, అవుట్ఫ్లో కూడా ఉండాలా. యూ షుడ్ రిసీవ్, యూ షుడ్ ఆల్సో గివ్. యూ షుడ్ రిసీవ్ ఫ్రమ్ గాడ్, యూ షుడ్ ఆల్సో గివ్ టు ద పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. లేకపోతే స్టాగ్నెంట్ వాటర్ ఎలాగైతే మనకు పనికిరాదో, స్టాగ్నెంట్గా ఉన్న నీ ఆస్తి కూడా దేనికి పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పండి, యేసు ప్రభు ఎవరిని అభినందించాడు బైబిల్లో? ఒక విధవరాలు ఉంది, ఆమె 2 కాసులు ఆ గల్లాపెట్టెలో వేసిందంట. 2 కాసులు. ఈ 2 కాసులు వేసిన విధవరాలు వైపు చూసి యేసుప్రభు అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అంటే చాలామంది ధనవంతులు కూడా వేశారు, కానీ వాళ్ళకున్న ధనములో నుంచి కొంచెం వేసి ఉంటారు. కానీ ఈమె ఎంత ప్రేమించిందంటే ఆమెకున్న 2 కాసులు కూడా దాంట్లో వేసేసింది. బట్ గాడ్ సా దట్. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ సా దట్. దేవుడు ఆ విషయాన్ని చూశాడు. అండ్ ఆదిమ సంఘం ఎలా ఉండిందంటే ఆస్తి పాస్తులు అన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఔదార్యత్వం గురించి చెప్తున్నాను, జెనరాసిటీ గురించి చెప్తున్నాను, కన్సర్న్ ఫర్ అదర్స్ గురించి చెప్తున్నాను. ఈ ఔదార్యత్యము చాలా ప్రాముఖ్యమైంది. ఔదార్యత కేవలం ఎలాగైతే దేవుడు నీ ఆత్మీయ విషయాల్లో, నీ శారీరక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడో, మనము కూడా అనేక మందికి సువార్త చెప్తుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ వాళ్ళ అవసరాల్లో కూడా మనము చేయూతనివ్వడం అంతే ప్రాముఖ్యమైంది. యు నో వాట్ గాడ్ సేస్ అబౌట్ జెనరాసిటీ? కొన్ని మాటలు చదువుదాం బైబిల్లో నుంచి. దేవుడు ఔదార్యత్వం గురించి ఏమంటాడో చూద్దాం. కీర్తన 112:5 చూద్దాం. కీర్తన 112:5 చూద్దామండి. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. మళ్ళీ చదవండి అమ్మా. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ నుంచి చదువుతున్నాను నేను. కీర్తన 112:5 It is well with those who deal generously. అండ్ ఇంకొక వర్షంలో ఏమో తెలుసా అండి, నా ముందు కూర్చున్నాడు. A good man showeth favor and lendeth, he will guide his affairs to his discretion. హల్లెలూయా. ఇంకొక వచనం చదువుదాం బైబిల్లో నుంచి. కీర్తన 11
సామెతలు 11:25 వచనం. సామెతలు 11:25 వచనం. ఔదార్యము గలవారు, ఔదార్యము గలవాడు. ఎస్, ఇప్పుడు కరెక్ట్ వర్డ్ వచ్చింది తెలుగులో. ఏ జనరస్ మ్యాన్ పుష్టి నొందుదురు. విల్ ప్రాస్పర్. హల్లెలూయా. ఎవరు ప్రాస్పర్ అవుతారంట? ఔదార్యత్వము గలవారు పుష్టి నొందుదురు. పుష్టి నొందుదురు అంటే జనరస్ మ్యాన్ విల్ ప్రాస్పర్. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1/10. దశంభాగం గురించి మాట్లాడట్లేదు నేను, కానుకల గురించి మాట్లాడట్లేదు నేను, ఔదార్యత్వం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెనరాసిటీ. ఈ జెనరస్ పర్సన్ ఏం చేస్తారంటే తన స్వార్థం నుంచి బ్రేక్ అయిపోయి సెల్ఫ్లెస్గా ఇంకొకరి గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం దయచేసి. ఇంకా కొన్ని మాటలు. మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలను చూద్దామండి. మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు చూద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని మీద నమ్మిక ఉంచాలంట? అస్థిరమైన ధనము మీద నమ్మిక ఉంచక. అంటే అశాశ్వతమైన ధనము మీద నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. ఎస్. దాని తర్వాత వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు మేలు చేయి వారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము అండర్లైన్ చేసుకున్న వాడని ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకి పాలించువారునై ఉన్నారు. తమ ధనము ఔదార్యం గలవారు ఏం చేస్తారంటే తమ ధనములో ఇతరులకి పంచేవారిగా ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెనరాసిటీ దిస్ మార్నింగ్. మనం ఎక్కడో చేస్తాం. మన మైండ్ సెట్ ఏంటి తెలుసా? ఎక్కడో దగ్గర 10,000 ఇస్తాం సంవత్సరం కింద. అది ఇప్పటిదాకా రిపీట్ చేస్తాం. నీకు తెలుసా, ఆయనకు 10,000 ఇచ్చా. హల్లెలూయా. బట్ దేవుడు నీకెంత ఇచ్చాడు అని చెప్పుకుంటే ఆ 10,000 గురించి నీ నోట్లోంచి రాదు. ఒకసారి కూర్చొని అసలు దేవుడు నాకేమిచ్చాడు, నాకెంత ఇచ్చాడు అని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ మైండ్లోకి ఆ మాట రాదు. హల్లెలూయా. సో దట్ థింగ్ విల్ నాట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్. ఎందుకంటే నిన్ను బ్లెస్ చేసింది దేవుడు 1000 రెట్లయితే నువ్వు ఇచ్చేది దేవుడికి 1%, 1%. God talks about generosity. ఆ సెల్ఫ్ విల్ బ్రేక్ అయితేనే అండి వి విల్ ఎంటర్. మనం ఆ బాధ గుండా వెళ్తేనే. ఒక అతను ఉండేవాడు, ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. సో అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని ఆయన ఇంటికి. సడన్గా వాళ్ళ నాన్నకి లుకేమియా వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో లుకేమియాతో చనిపోయాడు. బాగా ఏడ్చాడు ఆయన. నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, నేను మా నాన్న కాపాడుకోలేకపోయాను. అమెరికా పంపించి ఆయన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేపించేయడానికి కూడా ప్రయత్నాలు చేశాడు, కానీ బ్రతకలేదు. నా పక్కన కూర్చున్నాడు. అంత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు. ఏ నిర్ణయం అన్నాను? నేను క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ఈ రోజు నుంచి ఆదుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. సో ఆ రోజు నుంచి he took a decision. He has been so generous to the people who are suffering with cancer. క్యాన్సర్తో బాధపడుతున్నారు అని తెలియగానే ఆయనలో ఔదార్యత్వము బయటకు వచ్చి ఆయన తనకు కావలసిన ఏ సహాయాన్ని చేస్తాడు. ఎందుకు
ఆ యొక్క ఔదార్యత్వం ఆయనకు వచ్చింది. ఎందుకంటే హీ వెంట్ త్రూ దట్ పెయిన్. ఆ భయంకరమైన శ్రమ గుండా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఆ నొప్పి ఏంటో ఆయనకు తెలుసు. అందుకే అప్పటి వరకు స్వార్థపరుడుగా ఉన్న ఆయన హీ బ్రోక్ ఓపెన్ అండ్ హి సెడ్ yes, I will give my hand to the needy people. అవసరంలో ఉన్న వారికి నా చేయినిస్తాను, బాధలో ఉన్న వారికి నా చేయినిస్తాను, నేను ఆదుకుంటాను, నాకు తోచినంత నేను ఆదుకుంటాను. ఈవెన్ బియాండ్, ఒకరికైతే ₹1,00,000 బిల్లు కడతాడు వెళ్ళి సీక్రెట్గా, మళ్ళీ ఎవరికి చెప్పకుండా. అది ఎప్పుడో నాకు తెలిసి వస్తుంది ఈయన అంత పెద్ద బిల్లు కట్టాడని. సో జెనరాసిటీ, దశంభాగం అంటే ఏంటో తెలుసా అండి? కంపల్షన్. చాలామంది భయంతో దశంభాగం ఇస్తారు. అమ్మో దశంభాగం ఇవ్వకపోతే ఏమవుతుందో, దేవుడు ఆశీర్వదించడేమో, దేవుడు నన్ను బ్లెస్ చేయడేమో అని భయంతో ఇస్తాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు భయంతో ఇవ్వద్దు, బలవంతంగా అసలు ఇవ్వద్దు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఔదార్యత్వముతో ఇవ్వాలి. యూ షుడ్ గివ్ టు గాడ్ జెనరస్లీ. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. చాలామంది ప్రాస్పరిటీ గాస్పుల్ అని చెప్తారు. ఈ ప్రాస్పరిటీ గాస్పుల్ చెప్పే వాళ్ళంతా ఎస్ గివ్ గాడ్ విల్ బ్లెస్, ఇవ్వండి దేవుడు దీవిస్తాడు అన్నాడు. ఇస్తేనే దేవుడు దీవిస్తాడని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. బట్ గాడ్ సేస్ ఐ విల్ బ్లెస్ ఎ జెనరస్ పర్సన్. ఔదార్యత్వము గల వ్యక్తిని నేను దీవిస్తానంటాడు. వాక్యాన్ని చూద్దామండి ఒకసారి. రెండో కొరింథీయులు రాసిన లేఖ 9వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దామండి. కావున లోకడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొంచెం ఔదార్యత్వం గలవాడు ఎంత పంట కోయాలంటే అంత దేవుడి రాజ్యంలో విత్తుతాడంట. ముందుకెళ్దాం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు ఎలా ఇవ్వాలి? మనం ఇచ్చినప్పుడు సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. గాడ్ గివ్స్ ఎ cheerful giver. ఇంకొక వర్షన్లో ఏమంటే గాడ్ లవ్స్ ఎ జనరస్ గివర్. ఈ జనరస్ పర్సన్ ఏం చేస్తారంటే తన స్వార్థం నుంచి బయటికి వచ్చి ఇస్తాడు. తన స్వార్థం నుంచి బయటికి వచ్చి ఇంకొకరిని ఆదుకుంటాడు. తన స్వార్థం నుంచి బయటికి వచ్చి ఇంకొకరికి సాయం చేస్తాడు. నాకు చాలా మంచి మంచి అనుభవాలు. ఒక టీచర్ గారు ఉంది, మన ఏమంటారు విజయవాడ నుంచి షెకినాకి రెగ్యులర్గా వచ్చేది. అయితే వాళ్ళ భర్త చాలా స్టింజీ పర్సన్, చాలా మైజర్. బ్రదర్ అన్నీ ఫ్రీయే కదా, మేము వస్తున్నాం, అన్నీ ఫ్రీయే కదా, ఫుడ్ ఫ్రీయే కదా బ్రదర్, అకామిడేషన్ ఫ్రీయే కదా, అన్నీ ఫ్రీ అండి, మీరు వచ్చి ప్రేయర్ అటెండ్ కాండి అని చెప్తాను. అది కన్ఫర్మేషన్ చేసుకున్నాకనే బయలుదేరుతాడు. కానీ వాళ్ళ వైఫ్ మాత్రం సైలెంట్గా వస్తుంది, వచ్చి వాళ్ళ ఆయనను చూస్తూ అటు ఇటు చూస్తుంది. వాళ్ళ ఆయన ఎక్కడ కనపడినప్పుడు చిన్నగా 10,000 నా చేతిలో పెడుతుంది. బ్రదర్ ఈ మీటింగ్కి వాడండి అని చెప్తుంది. అమ్మ వద్దమ్మా అంటే లేదు బ్రదర్ ఇది నా బ్లెస్సింగ్ కోసం మీరు తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. హల్లెలూయా. అయితే ఒకసారి సడన్గా ఆయన చూశాడు. చూసి ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి 10,000 ఎట్లు ఇస్తావు నువ్వు? హల్లెలూయా. సో నేనేం చేశానంటే ఆ 10,000 అలాగే పెట్టుకొని ఆమెని బాధ పెట్టకుండా ఇంకొక 10,000 యాడ్ చేసి ఆయన పోతూ ఉంటే నీకు కూడా ఒక మినిస్ట్రీ ఉంది కదా, ఇది నా కానుక అనే మినిస్ట్రీకి అని చెప్పేసి 20,000 ఆయన చేతిలో పెట్టి పంపించాను. ఆ రోజు నుంచి ఆయన మైండ్ సెట్ మారిపోయింది. ఆ రోజు నుంచి మైండ్ సెట్ మారిపోయి
ఈసారి నుంచి బ్రదర్కి నువ్వు కాదు, నువ్వు ఇచ్చే డబ్బు నా చేతికి ఇవ్వు, నేను ఇస్తా అని చెప్పి ఆయన చేతి గుండా నాకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. హల్లెలూయా. వి షుడ్ బ్రేక్ ఓపెన్ ఫ్రమ్ దట్ సెల్ఫిష్ థింగ్. ఎప్పుడైతే మనము ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని మనం చూడండి, పాత నిబంధన కాలంలో అబ్రహాము దగ్గర నుంచి కూడా వాళ్ళు సెల్ఫ్లెస్గా దేవుడికి వాళ్ళు చేసేవాళ్ళు, సెల్ఫ్లెస్గా బీదల్ని ఆదుకునేవారు. అపోస్తులు అందరూ కూడా వాళ్ళు సువార్త బోధిస్తూ ఉన్నారు. సడన్గా వాళ్ళకి ఏమర్థమైందంటే విధవరాళ్ళు, ఇక చాలామంది పువర్ పీపుల్ నెగ్లెక్ట్ అవుతున్నారని అర్థమైంది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది డిసైపుల్స్ అందరినీ పోగు చేసుకొని, అయ్యా మేమేమో సువార్త పనిలో ఉంటాం, కానీ మీరు మాత్రం ఈ విధవరాలని వీళ్ళందరినీ పోషించే విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. అంటే బైబిల్ రెండు కోణాలు. యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్, యూ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. రెండు విషయాలు చేయాలి. అపోస్తులు అదే చేశారు. ఒకవైపు సువార్త బోధించారు. సువార్త బోధించడం వల్ల ఈ విధవరాలను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ విధవరాలను కూడా వాళ్ళు టేక్ కేర్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు ప్రే, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ యు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ నీడ్స్. అక్కడే మన సంపూర్ణ ఆశీర్వాదం ఉందని చెప్తున్నాను. కానీ మనం ఒకే వైపు, హల్లెలూయా, ఒకే వైపు మనం ఉన్నాం. సో హ్యావ్ ఎ జనరస్ హార్ట్. పాత నిబంధన కాలంలో చాలా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా పేరెంట్స్ పాటించేవాళ్ళు. వాళ్ళ చిన్న ఫెయితే కానీ పాటించేవాళ్ళు. ఏం చేసేది తెలుసా అండి, మా పొలాల్లో పండిన ఫస్ట్ పత్తి ఏదైతే ఉందో, మా పొలాల్లో పండిన ఫస్ట్ మిరపకాయలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కోసి వాళ్ళు ఫస్ట్ చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు. కొంచెమే, 1 కిలో అంత ఏం చేసేవాళ్ళు, ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని, నాకు దేవుడిచ్చిన ప్రథమ ఫలం ఇది అని చెప్పి చిన్నగా ప్లేట్లో చర్చిలో తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ నమ్మకం అది. మళ్ళీ కొన్ని మిరపకాయలు, అప్పుడే పండిన మిరపకాయలు ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాతనే కోసి దేవుడికి ఆ చర్చిలో ఇచ్చిన తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ కోసి అమ్ముకునేవాళ్ళు. దట్ ఈస్ దేర్ బిలీఫ్. నా ప్రథమ ఫలము దేవుడికి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ దేవుడు ఆశీర్వదించింది కాబట్టి, దేవుడికి ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ వేస్తాను, నేను నా అవసరాలు చూసుకుంటాను అన్న విధంగా ఆలోచించేవాళ్ళు. దట్స్ వాట్ పీపుల్ డిడ్. ఒకసారి వాక్యం చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామండి. నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు వీళ్ళు ఇదే చేశారు. నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషేతో మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలను మనుషుల యొక్కయు పశువుల యొక్కయు పశువుల యొక్క ఇవన్నిట్లో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పశువులలో ప్రతి తొలిచూలు పిల్ల దేవుడికి ఇచ్చేసేవాళ్ళు. వాక్యం చూద్దాం. లేవికాండం 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. లేవికాండం 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ప్రథమ ఫలం, ఆ పంటలో ప్రథమ ఫలము అంటాం, ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం. ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ హార్వెస్ట్ గివ్ ఇట్ టు ద ప్రీస్ట్. ఎందుకంటే ఆయన దీవిస్తాడు. అప్పుడు మనం 2 విషయాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభువా ఇది నా ప్రథమ ఫలము. రెండోదిగా ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడికి ఇవ్వడం వల్ల, ప్రభువా నా కసారితము నువ్వు దీవించినందుకు నీకు వందనాలని దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. హల్లెలూయా. అంటే ఆ క్రెడిట్ మనం తీసుకోవట్లేదు. ప్రభువా ఈ పంట నేను కష్టపడితే వచ్చింది అని క్రెడిట్ తీసుకోవట్లేదు. ఆ ప్రథమ ఫలం ఇవ్వడం వల్ల, ప్రభువా ఈ ప్రథమ ఫలము నా పంటని, నా కష్టారితాన్ని నువ్వు దీవించినందుకు నీకు వందనాలు దేవా అని కృతజ్ఞతతో దేవుడి సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాం. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ we bring into the presence of God. Generous person will always be full of gratitude. Gratitude అంటే ఏంటో తెలుసా అండి?
ఇతరులు చేసిన సహాయాన్ని మనం మర్చిపోము. దేవుడు చేసిన సహాయాన్ని మనం మర్చిపోము. దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోము. కృతజ్ఞతతో మనం దేవుడి సన్నిధిలోకి వస్తాం. We come with a grateful heart, with a thankful heart, with a heart filled with gratitude. Lord, thank you for blessing me. Hallelujah. అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు ఏమవుతుంది? దేవుడు చేతులకు ఇస్తే ఏం చేశాడు? 2 చేపలు 5 రొట్టెలు యేసు ప్రభు చేతులకు వస్తే ఏం జరిగాయి? ఆయన ఆకాశం వైపు ఎత్తాడు, దాన్ని ఆశీర్వదించాడు. అది ఎంతమందికి ఆహారంగా మారింది? అది 5,000 మందికి ఆహారంగా మారింది. When it comes into the hands of the Lord, it get blessed. When it get blessed, it goes on multiplying. అది విస్తరిస్తూ పోతుంది. అది ఆశీర్వాదం వాళ్ళ సరిహద్దులు దాటిపోతుంది. హల్లెలూయా. మనం దశమ భాగం గురించి మాట్లాడలేదు, మనం ఔదార్యత్వం గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ జెనరాసిటీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలను చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలను చూద్దామండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు ఏమవుతుందంట? 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ దానములలో గానుగలో నుంచి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. So God says, I will bless it. I will multiply it. హల్లెలూయా. ఎప్పుడంటే మనం ఆ సెల్ఫిష్ నుంచి బయటకు వచ్చినప్పుడు. నూతన నిబంధనలో దశమ భాగం గురించి మాట్లాడదు, కానీ ఇట్ టాక్స్ మోర్ దెన్ 1/10. నేను చెప్తున్నాను, అమెరికా కొన్ని దేశాలు వెళ్ళి చూశాను. ఐ సీ ఎ సెల్ఫ్లెస్ క్రిస్టియన్స్. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? వాళ్ళు ఎక్కడ సువార్త వాళ్ళు పెట్టుకుంటారు టైం. నేను 50 సంవత్సరాల వరకు పనిచేస్తాను, 40 సంవత్సరాల వరకు పనిచేస్తాను. సో పనిచేసి మొత్తం వాళ్ళు డబ్బులు చేసుకొని జమ చేసుకొని ఆ టైంలో 40 సంవత్సరాలు రిటైర్ అయిపోయి నేను ఇంకొక దేశానికి మిషనరీగా వెళ్తామని వెళ్ళిపోతారు. అండ్ ఆ రెస్ట్ ఆఫ్ ద సేవింగ్స్ తోటి, వాళ్ళకున్న ఆ సేవింగ్స్ తోటి ఇంకో దేశంలో మిషనరీస్గా వెళ్ళి వాళ్ళు సువార్తను బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను పొందుకున్న ఈ రక్షణ నాతో మిగిలిపోకూడదు, నేను పొందుకున్న ఈ ఇదొకటి నాతో మిగిలిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఇంకొక దేశానికి వెళ్ళి వాళ్ళ సేవలో నిమగ్నం అయిపోతారు. అలాంటి ఎంతోమంది వచ్చారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ క్రైస్తవులో కూర్చోగలిగాం. సంబడి కేమ్ అవుట్ అండ్ బ్రోక్ ఓపెన్ దట్ సెల్ఫిష్నెస్ అండ్ గేవ్ ద గాస్పుల్ టు అస్. ఎవరో ఒకరు వాళ్ళ స్వార్థాన్ని వీడి మిషనరీలుగా మన మధ్యలోకి వచ్చి, మన దేశానికి వచ్చి నీకు నాకు లేకపోతే మన పితరులకు సువార్త చెప్పారు కాబట్టి ఈరోజు క్రైస్తవులు అనే సింబల్ కలిగి ఉన్నాం. సంబడి బ్రోక్ ఓపెన్ దేర్ సెల్ఫిష్నెస్. ఎవరో స్వార్థం నుంచి బయటకు వచ్చేశారు. హల్లెలూయా. మనం అలాగే ఉంటే మన నెక్స్ట్ తరం ఎలా తెలుసుకుంటుంది? ఎవరు తెలుసుకుంటారు? హల్లెలూయా. సో వీ విల్ థింక్ అబౌట్ ఇట్. కమ్ అవుట్ ఆఫ్ దట్ సెల్ఫ్ విల్. ఆ యొక్క స్వార్థం నుంచి మనం బయటకు వద్దాం. ఆ సెల్ఫిష్ నుంచి బయటకు వద్దాం. ఆదుకుందాం. వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఎ నీడ్ వీ విల్ గివ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. దానివల్ల నేను క్రైస్తవుడని గుర్తుపడతారు. దానివల్ల నీ దేవుడికి మహిమ వస్తుంది. నేను గత సంవత్సరం యూట్యూబ్లో చెప్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఇందిరాగాంధీ గారు ఆ కొడుకు ఉండేవాడు వరుణ్ గాంధీ. ఈ వరుణ్ గాంధీ గారు ఒక మంచి పైలట్. ఈ పైలట్గా ఉన్న ఈయన ఇంకొక పైలట్తో ఇద్దరు కలిసి వాళ్ళు ఫ్లయింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్లేన్ క్రాష్లో ఇద్దరు చనిపోతారు. ఆ చనిపోయిన పైలట్ ఇంకొక పైలట్ క్రైస్తవుడు, క్రిస్టియన్. సో ఇందిరాగాంధీ గారు అప్పుడే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఇందిరాగాంధీ గారు
ఇంకొక తల్లి కొడుకును కోల్పోయిన తల్లిని ఓదార్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె చాలా బిజీగా ఉందంట. ఈ కొడుకు చనిపోయిన ఆ క్రైస్తవురాలు ఆ తల్లి చాలా బిజీగా ఉంది. దేంట్లో బిజీగా ఉంది? ఒక 300 మంది ఉన్నారంట, వాళ్ళందరికీ అన్నాలు పెడుతుందంట. బీద వాళ్ళు ఒక 300 మంది ఉన్నారంట, వాళ్ళందరికీ అన్నాలు పెడుతూ ఉంది, వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ బిజీగా ఉంది. ఇందిరాగాంధీ గారు కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. ఆ రోజు మొదటిసారి ఇందిరాగాంధీ తెలుసుకున్న విషయం ఏంటంటే, క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా? వాళ్ళ బాధని మర్చిపోయి ఇంకొకరి బాధలో ఉన్న వారిని, ఇంకొకరిని ఆకలితో ఉన్న వారిని వాళ్ళు ఆదుకోవడమే క్రైస్తవత్వమా అని ఆ రోజు షీ అండర్స్టూడ్ అబౌట్ క్రిస్టియానిటీ. ఆమె కొడుకు చనిపోయాడన్న బాధని మర్చిపోయింది. ఇంకొకరు బాధలో, ఇంకొకరు ఆకలితో ఉన్న వాళ్ళని ఆమె ఆదుకునే ప్రయత్నంలో ఆమె ఆ సేవ చేసే పనిలో నిమగ్నం అయిపోయింది. దట్ ఈస్ వాట్ షీ లెర్న్డ్ అబౌట్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం ఏంటో తెలుసా? ఎస్, వాళ్ళు బాధలో ఉన్న ఇంకొకరు బాధలో ఉన్న వారిని ఆదుకోవడమే క్రైస్తవత్వం అని ఆమెకు అర్థమైందంట. ఒక బుక్లో, ఒక ఆర్టికల్లో ఆమె రాసింది కూడా ఆ మాటని. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియన్స్ ఆర్. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియన్స్ ఆర్. సో ఈరోజు ఈ వాక్యం విన్న మనకు సమస్యలు ఉన్నాయి, మనకు కూడా బాధలు ఉన్నాయి. కానీ లెట్ us బ్రేక్ ఓపెన్ ఫ్రమ్ దట్ సెల్ఫిష్నెస్. ఆ స్వార్థం నుంచి బయటకు వచ్చి మనము నిస్సహాయతలో మనం ఆదుకుందాం. అండ్ దేవుడికి నేను చెప్తున్నాను, లాస్ట్ ఒక సెంటెన్స్ అది ముగిద్దాం. దేవుని తెలుసా? బీదలని ఆదుకునివాడు యెహోవాకి అప్పిచ్చువాడు. దట్స్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్. దేవుడికి అప్పిచ్చే స్థాయి కానీ స్థితి కానీ మంది కాదు. కానీ ఆ మాట అంటుంది బైబిల్. చెప్దాం వాక్యాన్ని. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దామండి. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దామండి ప్లీజ్. బీదలను కనికరించువాడు, బీదలని కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలు అంటే మీరు అనుకోవద్దు. ఎవరు బీదవాడంటే ఎవడైతే అవసరతలో ఉన్నాడో వాడు బీదవాడే. ఆ పలానా విషయంలో అవసరతలో ఉన్నావంటే వాడు బీదవాడే. బీదవాడంటే అడుక్కునే వాళ్ళని కాదు. ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఈజ్ అ పువర్ మ్యాన్ ఫర్ దట్ నీడ్. అన్లెస్ హిస్ నీడ్ ఈస్ మెట్ హీ విల్ నాట్ బి రిచ్. హల్లెలూయా. సో మనం కూడా దేవుడికి అప్పించేంత గొప్ప వాళ్ళం కాదు. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెట్ us షేర్ విత్ పీపుల్. ఆమేన్. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు ఆరాధన, తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఎస్, ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో ఫలించును గాక ప్రభువా. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో రూట్ తీసుకొని గాక ప్రభువా. Let us not be selfish people, Lord. Let us be selfless people. అలాంటి స్థితికి నన్ను తీసుకొని రా ప్రభువా. నా కష్టారితాన్ని ఆశీర్వదించు ప్రభువా. ఎక్కడ నేను సహాయపడగలవో, ఎక్కడ నేను చేయూతనివ్వాలో, ఎక్కడ నేను నిస్వార్థంగా ఉండాలో నన్ను ఉంచు ప్రభువా. ఐ షుడ్ బీ ఎ సెల్ఫ్లెస్ పర్సన్ ప్రభువా. మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు మీలో ఎలాంటి స్వార్థము లేదేసయ్యా. మీరు నిస్వార్థముగా మీ జీవితాన్నే మాకు పణంగా ఇచ్చారు ప్రభువా. నిస్వార్థమైన హృదయముతో, నిస్వార్థమైన మనసుతో ప్రభువా మీరు సేవ చేశారు. అదే నిస్వార్థముతో ప్రభువా, మీలో ఎలాంటి స్వార్థము లేదు నాయన. మా కోసం మీరు ఆ రోజు శిలువలో మరణించారు. సెల్ఫ్లెస్లీ యు డైడ్ ఫర్ us, లార్డ్, బికాస్ ఆఫ్ విచ్ we enjoy salvation today.